నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు చిట్టి పొట్టి కథలు కొన్ని చెప్తూ ఉంటారు కదా, కొన్ని ఒక 4-5 భాగాలు ఉండేలాగా చెప్తారు. అలాంటిది ఏదైనా ఇంకొక సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా? ఒక కొత్త కథ చెప్పుకుందాం జయ. తప్పకుండా. ఆల్రెడీ మనం 4-5 ఎపిసోడ్లు వచ్చే కథలు చాలానే చేసాం. అవును, 2 ఎపిసోడ్లు, 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు అట్లా. ఇది కూడా ఒక 4 లేదా 5 ఎపిసోడ్లు వస్తుంది. 55-56 కాలంలో రచించబడి ప్రింట్ చేయబడిన కథ. కొంచెం పాతదే. కొంచెం పాతదే. రైట్. రైటర్ పేరు అయితే ఇవాళ నాకు జ్ఞాపకం లేదు. మనం 2వ భాగం అప్పుడు నేను రైటర్ పేరు చెప్తాను. అలానే. బుద్ధిమతీయం ఈ కథ పేరు. బుద్ధిమతి అనే కుర్రవాడి కథ. ఓకే. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. మనుజపురం అనే ఊరికి కరుణాకరుడు అనే ఒక రాజు. అయితే ఈ రాజుగారికి పిల్లలు లేవు. ఓహో. చాలా కాలం సంతానం కలగల. ఆయనకు ఒక మంత్రి ఉండేవాడు, సత్యకీర్తి అని. ఆ సత్యకీర్తికి పిల్లలు లేరు. రాజు మంత్రి ఇద్దరు కూడా సంతానం లేదు. ఎట్లాగైనా సంతానం కలిగే ఉపాయం కోసం ఆలోచిస్తున్నారు. ఎవరైనా రాజుగారికి పిల్లలు పుట్టేలాంటి ఉపాయం ఏదైనా చెప్పగలిగితే వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించారు. అబ్బా. ఏమీ లాభం లేకపోయింది. అయితే ఏం చేశారంటే ఒక శిలాఫలకం మీద రాయించి చాలా ఊళ్ళకి పంపారు. మనుజపురాధీశ్వరుడైన కరుణాకరునికి సంతానం లేదు. రాజుకి సంతాన ప్రాప్తి కలగజేయగలిగేటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వారికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుంది. మనుజపురాధీశ్వరుని యొక్క మంత్రి సత్యకీర్తి అని రాయించి శిలాఫలకం పెట్టించారు. ప్రజలందరికీ ఏవో చిట్కాలతో అవ్వదు కదా. చిట్కాలతో అవ్వదు. సంతానం కలగకపోవటం అనేది ఒక ప్రత్యేకమైన సమస్య. అది జాతక దోషమో, గ్రహదోషమో, రాజుదో, రాణిదో, దేశానిదో, వాళ్ళ పితరులదో తెలీదు. ఏదో ప్రయత్నిస్తారు, ఏమీ అవటం లేదు. రాజవైద్యులు ఏదో వైద్యాలు చేస్తారు, వీళ్ళు యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తారు, ఏమిటో చేసుకుంటూ ఉంటారు. ఏమీ అవల. కానీ ఏమైందట, మంత్ర శివానంద అని ఒక మహాసిద్ధుడు ఒక ఆయన పక్క ఊరిలో ఈ బోర్డు చూశారు. తన శిష్యులతోటి ఈ ఊరు వచ్చారు. ఈ ఊళ్ళో కూడా ఆయనకి ఈ బోర్డు కనపడింది. సరే, అది చూసుకుని ఆయన వచ్చి ఈ మన రాజుగారికి కనపడ్డారు. కనపడేసరికి వీళ్ళు చాలా సంతోషించారు. ఆయన చాలా గొప్పవాడు, తపస్సంపన్నుడు. 3 మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. అంతా కలిసే వచ్చారు. ఆయనకి అర్ధరాజ్యం మీద ఆసక్తి లేదు. అర్ధరాజ్యం ఇవ్వటానికైనా అంతా సిద్ధపడ్డారు అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నారు సంతానం కోసం వీళ్ళు. పాపం. ఎవరో ఒకళ్ళని దత్తత చేసుకోవటానికి, ఎవరికో రాజ్యం ఇవ్వడానికి ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. రాజు చాలా గొప్పవాడు, చాలా గొప్ప వంశం వాళ్ళది, చాలా ప్రజారంజకుడైన పాలకుడు ఆయన. ఆయన యొక్క సంతానమే కావాలని ప్రజలు కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యము లేదు. కాబట్టి ఈ రాజుకి కొంత మేలు చేయాలని భావించి ఆయన కూడా స్వయంగా బయలుదేరి వచ్చారు. వచ్చేసరికి ఆయన చూసేసరికి పరమేశ్వరుణ్ణే చూసినట్టుగా ఫీల్ అయ్యారు వీళ్ళు. ఎంత ఆనందపడ్డారో అసలు. చాలా అద్భుతమైన స్ఫురద్రూపం, శాంతమూర్తి భవించినట్టుగా ఉన్నాడు. శాంతమే ముని స్వరూపంలాగా ఉందన్నమాట ఆయన రూపం. చాలా ఆనందించారు. అందరూ నమస్కారాలు చేశారు. అయితే ఆయన ఏమన్నాడు, నేను ఏకాంతంగానే ఒక పూజ సలుపుతాను, నాకు ఒక భవనాన్ని కేటాయించండి అన్నారు. రాణి, మంత్రి గారి భార్య అక్కడ ఉండేలాగా ఏర్పరచమన్నాడు. చాలా చక్కగా పెద్ద భవనం. మరి ఏమేం కావాలి మీకు సంభారాలంటే ఏమీ అక్కర్లా, 3 కలశాల నిండా నీళ్లు అని చెప్పాడు. 3 బంగారపు బిందెల నిండా మంచినీళ్ళు పెట్టారు. మామిడాకులు, తమలపాకులు, పువ్వులు అవి అన్నీ ఏర్పరిచి పని వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈయనకి సహాయంగా రాణిగారు, మంత్రి గారి భార్య, ఆవిడికి సహాయంగా వాళ్ళిద్దరు ఉన్నారు. సరే, ఏమైంది, ఈయన చాలాసేపు జపం చేసి ఈ 3 కలశాలని అభిమంత్రించారు. ఈ 3 కలశాల్లో నుంచి నీరెత్తి ఒక కలశంలో పోశారు. పోసి రాణిగారికి ఆ కలశాన్ని చేతిలో పెట్టారు. ఈ నీరు సేవించండి, మీ సంతానం కలుగుతుంది. అక్కడి నుంచి పక్కనే నిలబడింది కదా ఆవిడ, మంత్రి గారి అమ్మా నీకు సంతానం లేనట్టుందంటే లేదండి అని. ఆయన ఏం చేశాడంటే ఈ రాణిగారికి చెంపిస్తూ ఒక తమలపాకు తీసుకుని తన కమండలంలో నుంచి ఒక చుక్క నీటిని దీంట్లో తిలకరించి ఆకు మడత పెట్టి ఆవిడ చేతిలో పెట్టాడు. కంటి సేగ చేశాడు, ఇది తీసుకో అని. నిశ్శబ్దంగా ఆవిడ అది ఆ తమలపాకుని స్వీకరించింది. విడేం అంటే చిలక, మన తమలపాకు చిలక అనమాట. అందులో మంత్రపూతమైన జలాన్ని వేశాడు. ఈ నీళ్ళ కలసం పుచ్చుకుని రాణిగారు పరమానంద భరితురాలే ఇంటికి వెళ్ళిపోయింది అంతఃపురంలో. ఈవిడ ఆయన పుచ్చుకోమన్నాడంటే ఇదేదో విశేషం, సంతానం లేదు కదా అని అడిగి అది ఇచ్చాడంటే సంతానం కోసం ఇచ్చినట్టు.
ఇక ఎంతో సంతోషంగా భర్తలతోటి గడిపారు. చాలా ఆనందంగా సంతానం కలిగిస్తుందన్న సంతోషంతో. కాలక్రమాన రాజుగారి భార్య గర్భవతి అయింది, మంత్రి గారి భార్య గర్భవతి అయింది. 9 నెలలు నిండాయి. ప్రజలంతా ఆనందంతో పండగ చేసుకున్నారు. రాజుగారి ఇల్లు పండింది, మంత్రి గారి ఇల్లు పండబోతోంది. సరే, 10 మాసాలు వచ్చాక రాణిగారికి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక కుమార్తె కలిగింది. మంత్రి గారికి చాలా స్ఫురద్ రూపంతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు కలిగాడు. రాజుగారి అమ్మాయికి తమ విజయాలకి మూల కారణం కాబోతోంది ఈ పిల్ల అని విజయకుమారి అని పేరు పెట్టారు. మంత్రి గారి అబ్బాయికి బుద్ధిమతి అని పెట్టారు పేరు. బుద్ధిమంతుడు కావాలన్న కోరికతో ఈ విజయకుమారి బుద్ధిమంతుడు ఇద్దరూ పెరుగుతున్నారు. సరే, విజయకుమారికి చాలా తెలివిగలది, ఎంతో చురుకైంది. మరి దేశ విదేశాల నుంచి ఎంతమందో పండితుల్ని వాళ్ళని వీళ్ళని రప్పించి పిల్లకి చదువు చెప్పించడం మొదలుపెట్టారు. ఆటోమేటిక్గా మంత్రి గారి అబ్బాయి బుద్ధిమంతుడైన బుద్ధిమతి కూడా యువరాణితో పాటే చదువుకోవటం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ జోడుగా ఉండేవాళ్ళు. కొంతకాలం ఇంటి దగ్గర చదువుకున్నారు. తర్వాత గురుకులానికి పంపారు. రాజుగారి అమ్మాయి వెళ్ళింది, మంత్రి గారి అబ్బాయి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఎడబాయని జంటలాగా ఉండటం వాళ్ళకి అలవాటైంది. ఇట్లా పిల్లాడు కలిసి ఉండటం ఏమిటని వాళ్ళు అనుకోలే, ఎవరు భావించలా. మొదట చిన్నపిల్లలుగా ఉండగా కలిసి ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, కొట్టుకుని తిట్టుకుని కలిసి ఉండేవాళ్ళు. క్రమంగా ఏమైంది, 14-15 వచ్చేసరికల్లా నువ్వు లేక నేను లేను అనుకోవటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరు. ఈ సంగతి ఇటు రాజుకి తెలీదు, అటు మంత్రికి తెలీదు. టీనేజ్లో ఉన్న పిల్లలకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ ఉండటం అత్యంత సహజమైంది. చిన్నతనం నుంచి ఉండేసరికల్లా వాళ్ళకి వీళ్ళు తప్పిస్తే ఇంకో ప్రపంచం లేదన్నట్టుగా అయింది. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు కావాలనుకోవటం మొదలుపెట్టారు. 18 ఏళ్ళు వచ్చేసినాయి. ఒకసారే పుట్టారు వాళ్ళు. ఓసారే కదా వరం పొందారు. సరే, ఈ లోపల ఈ పిల్లాడు పెరిగే లోపల వాళ్ళు ఏం చేశారు, ఈ సంతానం కలగంగానే పరమాత్మ సంతోషంతో ఆయన మంత్ర శివానందకి అర్ధరాజ్యం తీసుకోమన్నారు. ఆయన రాజ్యం ఎందుకు నాయన, మీకు సహాయం చేయడానికి వచ్చాను, నాకు వద్దన్నాడు ఆయన. అట్లా కాదని చాలా బతిమలాడారు. అర్ధరాజ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాం మేమంటే, అలా కాదు, సరే అర్ధరాజ్యం నాదనుకోండి, ఏదైనా ఇచ్చి నా దగ్గర నుంచి కొనుక్కోండి అన్నాడు. అలా చేస్తారు మామూలుగా. అప్పుడు ఆయనకి వెళ్ళలేని రత్నరాశులు ఇచ్చి అర్ధరాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారనమాట. రత్నరాశులు పుచ్చుకుని మంత్ర శివానంద గారు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఓహోహో. ఈ పిల్లల దారిని పిల్లలు పెరిగేశారు. కొంచెం వయసు వచ్చింది, రాజకుమారికి యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని సంకల్పించారు. పిల్లాడు నాడు వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. మంత్రి కొడుకు ఇవ్వాలని ఏ రాజు అనుకుంటాడు? అంతే కదా. రాజకుమార్తెను ఇంకో రాజుగారి అబ్బాయికి ఇవ్వాలి, ఇంకో రాజుకి ఇవ్వాలి. ఈ ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లో ఉండేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మీ నాన్న నీకు రేపో మాపో పెళ్లి చేస్తాడు, ఇంతే నువ్వు నేను విడిపోతామంటాడు బుద్ధిమతి. సచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను, నీతోటే నా జీవితం అంటుంది విజయకుమారి. ఇది సాధ్యపడదు, మన ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసు ఉంది, కానీ మీ నాన్న ఒప్పుకోడు. మంత్రి కొడుకు ఇవ్వడానికి ఏ రాజు ఒప్పుకోడు. మనం కలిసి ఉండటం వల్ల ఇలా మనకు ఒక మనసు అయ్యింది, కానీ ఇది జరిగే వ్యవహారం కాదంటాడు. విజయకుమారిని జరిగేలా చేస్తా, నేను జరిగేలా చేస్తాను. ఇద్దరు ఈ విషయం మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి రకరకాల పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఎలా మంత్రి గారు అబ్బాయి రాజుగారు అల్లుడు అవుతాడో చూద్దాం మళ్ళీ భాగంలో మనం. తప్పకుండా అండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది రమ్మ గారు. ఓకే, నమస్తే అండి. నమస్తే జీ.